ఇటీవల రాష్ట్ర కేబినెట్ మున్నూరు కాపు కార్పొరేషన్కు ఆమోదం పలకడంతో మున్నూరు కాపు సంఘ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. విప్లవోద్యమ చరిత్రలో యు రాములు పేరు చిరస్థాయిగా ఉండే విధంగా మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ తెలియజేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రయాణంలో వాహనాల కోసం ఎదురు చూస్తున్న వారికి కారులో లిఫ్ట్ ఇస్తామని నమ్మించి కొంత దూరం వెళ్లాక కత్తులతో బెదిరిస్తూ దోచుకుంటున్న జంటను అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలియజేశారు. టేకుమట్ల మండల కేంద్రంలో 1.5 కోట్ల రూపాయలతో నూతన తహసీల్దార్ కార్యాలయం మరియు 1.5 కోట్ల రూపాయలతో మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనముల నిర్మాణ పనులకు టేకుమట్ల నుండి అంకుషాపూర్కు వెళ్లే ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న స్థలంలో శంకుస్థాపన చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ సర్వే నెంబర్ 386లోని ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిసిన సమాచారం మేరకు తహసీల్దార్ రవీందర్ దత్తు సిబ్బందిని అక్కడికి పంపించారు. దీంతో అక్కడ వెలిసిన అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో అధికారులు తొలగించారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో త్రాగునీటిని వృధా చేయకుండా అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బోమ్రస్పేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో అధికారులు డప్పు చాటింపు ద్వారా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ రిసోర్స్ పర్సన్ పి సాయి ప్రేమ్ హాజరై మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులపై తనిఖీ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో త్వరలో జరగనున్న ఉగాది ఉత్సవాల సందర్భంగా పందిరరాట నిలబెట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలకుంట్ల కాలనీలో పోలీస్ కళా బృందం రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, హెల్మెట్ వినియోగం, మూఢ నమ్మకాలు, ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు ఐక్యంగా ఉండాలని, తద్వారా హక్కులను సాధించుకోగలమని వీరశైవ లింగాయత్ సంఘం జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ వీరన్న తెలియజేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమరి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శ్రీ ఎర్రకేశ్వర స్వామి దేవాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశువుల పోషకులు పశువులకు తప్పనిసరిగా గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బైంసా పట్టణంలోని గోశాల్లో గోవులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. గోదావరి ఖనిలోని మహాత్మా జ్యోతిబా బాలుర గురుకుల పాఠశాల వార్షికోత్సవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చేసిన వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకి భద్రతా సిబ్బంది తొలగింపు బాధాకరమని ఆయన సతీమణి సీకే లావణ్య అన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 9 సార్లు ఆయనపై హత్యాయత్నం జరిగిందన్నారు. జీడీ నెల్లూరు మండలం వింజం బాలగంగానపల్లి పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా జీడీ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ ప్రతి గడప గడపకు పర్యటించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయాల ఆవరణలో మండల కోఆప్షన్ సభ్యుడు హమీద్ ఏర్పాటు చేసుకున్న దుకాణాన్ని జేసీబీతో తొలగించే ప్రయత్నం చేశారు.
దావల్తాబాద్ మండలం ఉప్పర్పల్లి కెనాల్ నుండి ముబారస్పూర్ శివార్లోని కామ్ చెరువులోకి నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు. ఈరోజు ఇరిగేషన్ శాఖ డిఈ బుచ్చయ్య, ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి కాలువను పరిశీలించారు. వెంటనే నీటిని విడుదల చేయాలని డిఈని ఆదేశించారు. చిలకలూరిపేటలో ఈ నెల 17వ తేదీన చేపట్టనున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని భారతదేశ ప్రధానిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హుజూర్ నగర్లో సీతారామస్వామి గుట్ట వద్ద ఇంద్రపట్టణ గృహ నిర్మాణ పథకం పనులను శంకుస్థాపన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి చేశారు. టెన్నిస్ కోర్టులోకి ఒక్కసారిగా వచ్చిన తేనెటీగలు అందరినీ భయభ్రాంతులకి గురి చేశాయి. దీంతో దాదాపు గంట సేపు మ్యాచ్ నిలిచిపోయింది. చివరకు తేనెటీగల పెంపకంలో అనుభవజ్ఞుడైన లాన్సీ డెవిస్ వచ్చి వాటిని చెదరగొట్టారు. ఎన్నికల్లో తాను ఓడిపోయినా పర్వాలేదంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన కళింగ వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. టెక్కలి మండలం నరసింగపల్లి పంచాయతీ కిట్టలపాడులో టీడీపీ సూపర్ 6 కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించి ప్రచారం చేశారు. గ్రామంలో ప్రతి కుటుంబాన్ని కలిసి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో పోతన మహేష్ అభిమానుల ఆందోళనకు విజయవాడ జనసేన తరపున పోతన మహేష్ కు టికెట్ లేదని తెలియడంతో కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళనకు దిగారు.